శ్రీమాత్రే నమః. తులారాశి వారికి స్త్రీ శాప ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది ఈ సంవత్సరంలో? 2025 సంవత్సరంలో పరిశీలిస్తే గ్రహస్థితులు అన్ని కూడా మార్పు చెందడం జరుగుతుంది కాబట్టి తులారాశిలో పుట్టిన వాళ్ళందరికీ స్త్రీ దోషం ఉంటుందా అంటే ప్రతి ఒక్కరికి ఉండదు. ఖచ్చితంగా ఎవరికైతే స్త్రీ దోషం ఉంటుందో, స్త్రీ శాపం ఉంటుందో వారికి ఈ యొక్క ప్రభావాల చేత అనుకున్నవన్నీ కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. చాలా మందికి కూడా ఈ ఈ రాశి ఫలితాలు చూసుకుంటే చాలా బాగున్నాయి, అన్నిట్లో కూడా మంచి జరుగుతుందని చెప్తూ ఉన్నారు. కానీ మాకు ఇబ్బందులు పడుతూ ఉన్నాం అనుకున్న వారు జాతకాన్ని పరిశీలించినప్పుడు ఒకవేళ జాతకంలో స్త్రీ దోషం ఉన్నప్పుడు ఇలాంటి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. స్త్రీ సంబంధమైన దోషం ఉన్నప్పుడు ఇలాంటి సింటమ్స్ ఉంటాయి. ముందుగా తులారాశిలో పుట్టిన వాళ్ళల్లో 10 మందిలో ఒకరికో ఇద్దరికో ఉన్నప్పుడు వారు ఏం చేసుకుంటే మంచిదని తెలుసుకోవాలి. అసలు స్త్రీ సంబంధమైన దోషం అనేది ఈ 4 విధాలుగా ఉంటుంది. ప్రప్రథమైన ప్రభావం చూసుకుంటే కనుక వంశశాపము, అదేవిధంగా భ్రూణ హత్యా దోషము అంటారనమాట. ఈ భ్రూణ హత్యా దోషం వంశశాపానికి సంబంధించింది. అదేవిధంగా అంగవైకల్యం, మనోవైకల్యంతో సంతానం కలగడం ఇవన్నీ కూడా జరగడం ఖచ్చితంగా జరుగుతుందన్నమాట. అయితే మనం గమనిస్తే ఈ శాపం దేనివల్ల వస్తుంది అంటే భ్రూణ హత్యా దోషము అంటారు. ఈ భ్రూణ హత్యా దోషము అంటే ఇష్టం లేని స్త్రీని గనక గర్భ నివారణ చేస్తే మాతృమూర్తికి ఎవరికైనా సరే చాలా ఇష్టంగా ఉండి గర్భం వచ్చిన స్త్రీని ఇంట్లో వివాహమైన తర్వాత తనకి ఇష్టం లేకుండా గర్భం తీసేయాలి అనే ఆలోచన పెట్టుకొని అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టి బాధ పెడితే కనుక తర్వాత తరం వాళ్ళకి వంశానికి దోషం వస్తుంది. తర్వాత ఎవరన్నా జన్మించినా అంగవైకల్యం కానీ మనోవైకల్యం కానీ జన్మించడం జరుగుతుందన్నమాట. ఇది ప్రథమమైన శాపము. వంశశాపము, శల్యశాపం అని కూడా చెప్తూ ఉంటారనమాట. రెండో చూసుకుంటే మనకి కర్మశాపము, అదేవిధంగా భోగదోషము, అదేవిధంగా పరమార్థిక శాపము, ఈ 4 ఉంటాయి. రెండో చూసుకుంటే కనుక కర్మశాపము అంటే నమ్మించి ఎవరినైనా సరే అక్క, చెల్లి, అదేవిధంగా పిన్ని ఇలా ఎవరైతే ఉంటారో స్త్రీ వర్గానికి సంబంధించిన వారు, మాతృవర్గానికైనా సరే ఎవరినైనా స్త్రీ సంబంధించిన వ్యక్తుల్ని నమ్మించి ధనపరంగా బాగా ఇస్తానని చెప్పి మోసం చేస్తే అది కర్మ ఫలితం. కాబట్టి ఈ కర్మ శాప ప్రభావం చేత వ్యక్తికి దంపతుల మధ్య సఖ్యత ఉండదు, ఇంట్లో గొడవలు అవుతూ ఉంటాయి, ప్రేమ ఆప్యాయతకి లోనవుతూ ఉంటాడు, గొడవలు అవుతూ ఉంటాయి అన్నమాట. ఎక్కువ శాతం ఇంట్లో ఉన్న స్త్రీ పరంగా ఎంతో ప్రేమ చూపించిన వాళ్ళు వీళ్ళ మీద ప్రేమ ఉండకపోవడం, గొడవలు అవుతూ ఉండటం, అత్తాకోడలు గొడవలు అవుతూ ఉండటం, ఆడపడుచుతో గొడవలు అవుతూ ఉండటం, ఇలాంటివన్నీ కూడా ఇతనికి జరిగే అవకాశం ఉంటుంది. మూడో శాపం, మూడో శాపం చూసుకుంటే భోగదోషం అన్నమాట. ఈ భోగదోషం అనేది ఎలా ఉంటుందంటే ఇతనికి పరస్త్రీ వ్యామోహం ఎక్కువగా ఉంటుంది. ఏదో చేసేయాలి అనే తపనతో బయట వర్గానికి ఎక్కువగా వెళ్ళి ఇంట్లో వాళ్ళని సరిగా పట్టించుకోకపోవడం, గొడవలు అవుతూ ఉండటం, అనవసరమైన విషయాల్లో తలదూర్చడం, ఎక్కువగా కూడా ప్రారబ్ధ కర్మ ఎక్కువగా అనుభవించటం జరుగుతుందన్నమాట. దానివల్ల ఇంట్లో సఖ్యత లేకపోవడం, బయట ప్రశాంతత లేకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. 4వ దోషం పరమార్థిక దోషం అంటే స్త్రీ శాపం అనే దానిలో 4 భాగాలుగా విభజించినప్పుడు ఈ 4వ భాగం ఎక్కువగా కూడా చాలా మంది జరిగే అవకాశం ఉంటుంది. పరమార్థిక శాపం అంటే వివాహం కాని స్త్రీని ధనపరంగా నమ్మించి, లేదంటే ద్రవ్యపరంగా నమ్మించి, సమయపరంగా నమ్మించి అన్ని విధాలుగా కూడా ఇతని వ్యామోహంతో, ఇతని ఆకర్షణతో పరస్త్రీని అన్ని విధాలుగా కూడా ఉపయోగించుకొని మోసం చేసే స్వభావం కనుక ఉంటే అప్పుడు వచ్చే దోషం పరమార్థిక శాపము. అంటే ఆర్థికం అంటే అర్థము, ఆర్థికము అంటే ధనపరంగా అవ్వచ్చు, అర్థపరంగా అవ్వచ్చు, అన్ని రకాలుగా కూడా వాడుకొని ఉపయోగించుకొని వదిలేసినప్పుడు వచ్చే దోషం అన్నమాట. ఈ దోషానికి కనుక ఖచ్చితంగా అనుభవించక తప్పదు. ఎక్కడికి వెళ్ళినా జాబు చేతి వరకు వస్తుంది, క్యాన్సిల్ అయిపోతుంది. ప్రమోషన్ చేతి వరకు వస్తుంది, క్యాన్సిల్ అయిపోతుంది. ధనము, వ్యాపారం, ఉద్యోగం అన్ని రకాలుగా కూడా దగ్గర వరకు వచ్చి క్యాన్సిల్ అయిపోయే
ఛాన్స్ ఎక్కువగా ఉందన్నమాట. ఈ 4 శాపాలు ఎవరికి ఉన్నాయో చూసుకొని గ్రహించి దాని ద్వారా వీరు గనక ప్రాయశ్చిత్తం చేసుకుంటే అన్నిట్లో కూడా మంచి శుభ ఫలితం ఉంటుందన్నమాట. ముందుగా అన్ని రకాలుగా కూడా పరిశీలిస్తే తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం షష్టమ స్థానంలో రాహుగ్రహ కలయికతో ఉండి రాహుతో కూడిన శని, రాహుతో కూడిన శుక్రుడు కలయికతో ఉండటం వల్ల వీరికి స్త్రీ సంబంధమైన శాప ప్రభావం వీరికి ఏ విధంగా ఉండబోతుంది చూసుకుంటే తులారాశి వారికి శత్రువర్గాన్ని నుంచి ఎక్కువగా ఎదురయ్యే అవకాశం ఉందన్నమాట. శత్రు సంబంధించిన వర్గంలో అనేక రకముల ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది. శత్రువర్గం నుంచే సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. మన ముందు ఒక మాట, మనం లేనప్పుడు ఒక మాట వచ్చే అవకాశం ఉంది. స్త్రీ సంబంధమైన దోషము, శుక్ర సంబంధమైన దోషము, కర్మ సంబంధమైన ప్రభావం వీరి మీద అధికంగా ఉండే అవకాశం ఉందన్నమాట. స్త్రీ మూలకంగా జాబ్లో ఆటంకాలు కలిగే అవకాశం ఉంది. స్త్రీ శత్రుత్వం అవ్వటం వల్ల శుక్రస్థానం అనేది భంగంలో ఉంది, అంటే సరిగ్గా లేదు. కాబట్టి శుక్రుడు గనక రాహుతో కలుసున్నప్పుడు రాహు స్థిరత్వకారకుడు కాబట్టి స్త్రీ మూలకంగానే జాబ్లో ఆటంకాలు కలిగే అవకాశం ఉంది. స్త్రీ మూలకంగానే కర్మ సంబంధమైన ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఒకటి వీరు చేసుకున్న కర్మ ప్రభావం, రెండోది వీరికి ఇప్పుడు జరిగే కర్మ ప్రభావం, రెండు కూడా ఎదురవుతాయి అన్నమాట. కాబట్టి మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఈ 4 నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలి. తెలియని స్త్రీతో ఖచ్చితంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. స్త్రీ మూలకంగా కొద్దిగా ధన నష్టం కూడా కలిగే అవకాశం ఉంది. అంటే భయపెట్టడం కాదు, కానీ మన జాగ్రత్తల్లో మనం ఉండటం చాలా మంచిది కాబట్టి తెలియచేయడం జరుగుతుందన్నమాట. శుక్ర సంబంధమైన వర్గం నుంచి మీకు ఇబ్బందులు పడతారు కాబట్టి శుక్ర సంబంధమైన ఆరాధన చేయడం చాలా ముఖ్యం. శుక్రుడు అధిష్టాన దేవత లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీదేవి ఆరాధన చేస్తే, అందులో తులారాశికి అధిపతి శుక్రుడు కాబట్టి శుక్రుడు లక్ష్మీదేవి ఆరాధన చేయడం వల్ల తులారాశి వారు అన్నిట్లో కూడా అత్యద్భుతమైన ఫలితం లభిస్తుంది. 41 రోజు కఠినంగా లక్ష్మీదేవి మూల మంత్ర జపం కానీ, మూల మంత్రం లేనివారు సర్వమంగళ మాంగళ్య ఈ శ్లోకాన్నైనా, ఓం మహాలక్ష్మీదేవి అయిన మహా అని ఈ నామాన్నైనా 41 రోజు దీక్షగా జపం చేయడం చాలా మంచిది. శాప ప్రభావం చేత మంచి స్థితిలో ఉన్నవారు తులారాశి వారైనా సరే శత్రువర్గం మీకున్నది అంటే స్త్రీ మూలకంగానే ఉంటుంది. ఈ సమయంలో కర్మ సంబంధమైన ఇబ్బందులు పడ్డం, కర్మ సంబంధమైన ఇబ్బందులు అంటే ఇంట్లో భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్కా చెల్లెల మధ్య, బంధువర్గం మధ్య కొంతమంది సఖ్యత లేకపోవడం, మన అనుకున్న వాళ్ళే మన మీద చెడుగా కర్మ ప్రభావం ఎక్కువగా ఉంటుంది, చెడుగా ఎక్కువగా ప్రవర్తించటం, మరి ఇబ్బందులు పడితే వాళ్ళకి చాలా ఆనందదాయకంగా ఉండే అవకాశం ఉంది శత్రువర్గానికి. కాబట్టి మన అనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు శత్రువర్గం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆచితూచడుగు వేస్తే తులారాశి వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉన్నాయన్నమాట. జనవరి నుంచి మొదలైంది ఎప్పుడో, మరి మార్చ్ 29 తర్వాత నుంచి గ్రహస్థితుల మార్పు వల్ల మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఈ 4 నెలలు కర్మ ప్రభావం. మరి ఏప్రిల్ నుంచి చూసుకున్నా, మే నుంచి చూసుకున్నా, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ యొక్క మాసాల్లో రుణ ప్రభావం, అదేవిధంగా శత్రువర్గం నుంచి కొద్దిగా ఎదురవుతాయి సమస్యలు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటే మంచిదన్నమాట. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 4 నెలలు కూడా కఠినంగా ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదంతా ఎవరికి ఉపయోగపడుతుందంటే ఇదంతా కూడా జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు గ్రహస్థితులు అనుకూలంగా లేనప్పుడు, మనకి గ్రహస్థితులు అన్నీ అనుకూలంగా ఉన్నాయి అన్నా కూడా మనకి వ్యతిరేక ప్రభావం సూచిస్తున్నప్పుడు మనం గనక నిత్య అనుష్ఠానం, జపము, తర్పణము, హోమము, ఏదైనా దేవతా దర్శనము చేసుకుంటే అత్యద్భుతమైన ఫలితం వస్తుంది. ముందుగా మన జాతకాన్ని పరిశీలించినప్పుడే ఇవన్నీ కూడా తెలుస్తాయి అన్నమాట. ఓం శ్రీ దత్తాయ నమః. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః.